గుంటూరు జిల్లా గురజాలలో పోటీ చేసే హక్కు అర్హత తనకే ఉందని అంటున్నారు ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి. అర్హత ఉంది కాబట్టే టికెట్ కావాలని సీఎం జగన్ కోరుతున్నా అన్నారు. గతంలో 2 సార్లు తాను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశానని, 2019లో కూడా పార్టీ అవసరాల కోసమే తాను ఆ సీటు త్యాగం చేశానని అంటున్నారు. అయినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ తనను అనేక అవమానాలకు గురి చేశాడు అంటున్న జంగా కృష్ణమూర్తితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లాలో ఆశావాహులు సీటు ఆశిస్తున్నటువంటి అనేక మంది నాయకులు ఇప్పుడు సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా నరసరావుపేట, గురజాల లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్రూప్ సమావేశాలు పెడతా ఉన్నారు. అందులో ప్రధానంగా ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా గురజాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఉన్నారు. మళ్ళీ మీకు సీటు కావాలని చెప్పని మీరు సమావేశాలు పెడుతున్నారు. అంటే ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఇట్లా? నేను పార్టీకి వ్యతిరేకంగా పెట్టలేదు. ఇప్పుడు నాకు అర్హత ఉంది. అంటే మీరు అడిగింది ఏంటంటే విచిత్రమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు నాకు ఎమ్మెల్యేగా చేసే అర్హత ఉంది. అక్కడ 2 times ఎమ్మెల్యే చేశాను, పోతే డిఫీటెడ్ అయ్యాను. కాబట్టి అర్హత ఉంది కాబట్టి అధిష్టాన వర్గాన్ని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పనిసరి కూడా ఆ రోజున 2019 సంబంధించి కూడా పార్టీ అవసరాలు తీసుకొచ్చామని కూడా చెప్పడం జరిగింది. తీసుకున్నారు. అయినప్పుడు కూడా ఆయన గెలిపించుకోవటం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే నాకు కూడా ఇవ్వాలా. నేను పార్టీ పెట్టక ముందు నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుల్లో కూడా నేను ఒకడిని. దాదాపు రాష్ట్రం మొత్తం తిరిగాను. బీసీకి సంబంధించినటువంటి బీసీలకు సంబంధించిన వాళ్ళ ఐక్య చేయట్లో కానీ నా పాత్రను నిర్వహించాను. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గాలు రాజకీయాల్లో కొనసాగుతున్నాను. నాకు అర్హత ఉంది కాబట్టి అది కాక కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధికారత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఒక బీసీ వర్గానికి సంబంధించి నాకు దాదాపు 4 పర్యాలు కూడా బీసీలకు ఇచ్చారు కాబట్టి ఆ అర్హత ఉంది కాబట్టి నేను అధిష్టాన వర్గాన్ని సీటు కేటాయించుకుని అడుగుతున్నాను. ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే 2 బీసీ సీట్లు కేటాయించారు. అంటే రేపల్ కానీ గుంటూరు వెస్ట్ కానీ. మళ్ళీ ఇంకో సీటు మీరు అడుగుతా ఉన్నారు. సాధ్యమయ్యే పని అంటారా? ఇప్పుడు సాధ్యం కాకపోవటం కదా, నాకు అర్హత ఉందా లేదా. ఇప్పుడు ఇన్ని సీట్లు అని ఇవ్వటం అనే ఉంది, బీసీలకి 2 ఇవ్వాలనే ఉంది, 1 ఇవ్వాలనే ఉంది. అర్హతను బట్టి ఉంటుంది కాబట్టి సాధ్యాసాధ్యాల విషయం కాదు. తప్పనిసరి కూడా అధిష్టాన వర్గం నాకు తప్పనిసరి కూడా సీటు కేటాయిస్తున్నటువంటి ఆలోచన నాకుంది. తప్పనిసరిగా అధిష్టాన వర్గం యొక్క ఆదేశాల మేరకు నేను గురజాలను పోటీ చేస్తాను. నిన్న మీరు సమావేశం పెట్టినప్పుడు కూడా మధ్యలో అర్ధాంతరంగా మీటింగ్ క్లోజ్ చేశారు. తాడేపల్లికి బయలుదేరుతున్నారు అనేటువంటి సమాచారం బయట ప్రచారం జరిగింది. ఏమంటారు దాని మీద? ఖచ్చితంగా సమావేశం అనేది కార్యకర్తలకు సంబంధించి వాళ్ళు ఆత్మీయ సమావేశం దాచిపల్లి మండలాలకు సంబంధించి ఏర్పాటు చేసుకున్నప్పుడు అధిష్టాన వర్గం నుంచి ఫోన్ వచ్చింది, సమావేశం ఏర్పాటు చేసి. ఎందుకు ఏర్పాటు చేశారు మరి మీ ఎమ్మెల్యే సంబంధించి మాట్లాడినప్పుడు నన్ను కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేయట్లేదు కాబట్టి నేను కూడా పిలవదనేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మాట్లాడదా రమ్మని చెప్పారు. మా అధిష్టాన వారి యొక్క ఆదేశాలను, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవించి పోస్టింగ్ చేసుకుంటున్నారు. కలుస్తారా? ఏమన్నా అధిష్టానం కలిసే ఛాన్స్ ఉంటుందా? తప్పనిసరి పిలిస్తే కలుస్తాను. సో మొత్తంగా గురజాల నియోజకవర్గంలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని అయితే జంగా కృష్ణమూర్తి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నాను, ప్రభుత్వ విప్గా ఉన్నాను, అయినప్పటికీ కూడా నియోజకవర్గంలో తాను తిరగటానికి కూడా లేకుండా చేస్తున్నారని చెప్తున్నారు. గతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. అక్కడ ప్రజల బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అందుకే తిరిగి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నానని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, పల్నాడు.